పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభా 5వ రాత్రి ఉపవాస అభిషేక ప్రార్థనలో నీ బిడ్డలకి వర్తమానాన్ని మీరు బోధించమంటారని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం జకరియా పుస్తకం 4వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. జకరియా పుస్తకం 4వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. అప్పుడతడు నాతో ఇట్లా అన్నాడు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఎంతటి దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు పెట్టగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడింది. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులు కట్టి ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు అందరూ తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇవ్వాలి, మనం చెయ్యాలి అని చెప్పండి గట్టిగోసారి. మీరు చాలా జాగ్రత్తగా విండి. అది జెరుబ్బాబెలు కాలం. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి విడుదల పొందిన కాలం అది. ఎవరా పిల్లని? దేవునికి స్తోత్రం. అది జెరుబ్బాబెలు కాలం. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి విడిపించబడిన కాలం అది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మోషే ఒకసారి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు చెరకు కొనిపోయబడినప్పుడు 430 సంవత్సరాలు ఐగుప్తులో చెరలో కాడి కింద ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అరణ్యము నుండి నడిపించి 40 సంవత్సరములు మన్నాను చేత బండలో నుండి నీళ్ల చేత నింపబడుతూ తృప్తి పరచబడుతూ వాళ్ళు బయలుదేరారు. యెరూషలేమునకు చేరారు. యెరూషలేమునకు చేరిన తర్వాత మొదటి మందిరాన్ని ఎవరితో కట్టించాడమ్మ దేవుడు? సొలొమోను రాజుతో కట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి మందిరాన్ని దేవుడు సొలొమోను రాజుతో కట్టించాడు. యెరూషలేం పట్టణంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా మరి ఆరాధన చేసుకుంటూ ప్రభుని గణపరుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్న ఆ తరుణంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యెరూషలేము ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు. దేవునికి కోపము తెప్పించే పనులు చేశారు. దేవునికి భయంకరమైనటువంటి కోపోద్రేకము దేవునికి రేగి మరలా ఈ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేములో ఆయన ఆరాధిస్తున్న ప్రజలను బబులోను చెరకి అప్పగించాడు. ఆయన బబులోను చెరకి ఆ ప్రజలందరినీ దేవుడు అప్పగిస్తే దైవజనులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. అయ్యా, ఈ యొక్క యెరూషలేము పట్టణము కట్టబడాలి, సంఘము కట్టబడాలి, మరలా ఆరాధనలు జరగాలి, ఈ కూలిపోయిన మందిరం మరలా తిరిగి కట్టబడాలయ్యా, చెరకు పోయిన మా ప్రజలు విడిపించబడాలని ఇదిగో పరిశుద్ధులు దైవజనులు ఇర్మియా దగ్గర నుంచి, యెహెజ్కేలు దగ్గర నుంచి, నెహెమ్యా దగ్గర నుంచి, మరి జెరుబ్బాబెలు దగ్గర నుంచి, ఎజ్రా దగ్గర నుంచి భయంకరంగా ప్రార్థన చేస్తున్నారు. అదేంటి ప్రభా, యెరూషలేము పట్టణం అంటే ఎంత సంతోషంగా ఆరాధన జరిగాయి, ఎంత సంతోషంగా ఆహ్లాదంగా ఆరాధన జరిగాయి, నిన్ను ఎంత మంది ప్రజలు స్తుతించేవారు, ఎక్కడ లేని ప్రజలు వచ్చి ఇక్కడ నేను ఆరాధన చేసుకునేవారయ్యా, ఈ పట్టణంలో నేను ఘనపరిచేవారయ్యా, ఈ పట్టణంలో నేను స్తుతించేవారయ్యా, ఈ సంఘములో నేను మహిమపరిచేవారయ్యా, నీకు రావలసిన కృతజ్ఞత స్తుతులు స్తుతిగణ మహిమలు చెల్లించేవారు. ఈ రోజు నీ మందిరం కూలిపోయింది, ప్రజలందరూ చెరకు వెళ్ళిపోయారని ఈ యొక్క ఎజ్రా, నెహెమ్యా, ఈ జెరుబ్బాబెలు, ఆ
ఇర్మియా, జకరి, అందరూ ఈ దైవజనులు, ప్రవక్తలు అందరూ కలిసి మొరపెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, వేడుకుంటున్నారు. మరలా తిరిగి మందిరం కట్టబడాలి, మరలా మా ప్రజలు విడిపించబడాలి, ఆ చెరలో నుంచి నా ప్రజలు బయటికి రావాలి, ఈ మందిరం మరలా పునర్నిర్మాణం జరగాలి, కూలిపోయిన మందిరం మరలా కట్టబడాలి అని చెప్పి సేవకులందరూ విజ్ఞాపన చేస్తున్నారు, సేవకులందరూ మొరపెడుతున్నారు. సేవకులందరూ తిండి తిప్పుల మానేసి సేవకులందరూ మందిరము కొరకై, కట్టబడవలసిన మందిరం కొరకై, విడిపించబడవలసిన ప్రజల కొరకై ఒక భయంకరమైనటువంటి ఒక విజ్ఞాపన చేస్తున్న కాలం అది. అయితే నా దేవుడు సేవకులందరి ప్రార్థనలు విని, మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి, సేవకులు ఇప్పుడే కాదు ఉండండి, సేవకులందరి ప్రార్థనలు విని, సేవకులందరి కన్నీళ్లను అజబెట్టుకొని, సేవకులందరి కన్నీరులకు నొచ్చుకొని, సేవకులందరి కన్నీళ్లకు ఆయన సంతోషపడి, అయ్యో నా బిడ్డలు తిండి తిప్పలు లేకుండా, నా దాసులు నన్ను ప్రకటించువారు అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు మందిరం కట్టబడాలని, ప్రజలు విడిపించబడాలని చెప్పి నా దేవుడు 2వ దేవాలయం కట్టుటకు నా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరలా దేవాలయం కట్టడానికి నా దేవుడు కృపనిచ్చాడు. ఆ సేవకుల ఏడుపు, ఆ సేవకుల ఉపవాసం, ఆ సేవకుల అంగలార్పు, ఆ సేవకుల గుండెల బాదుకుని ఏడ్చేటువంటి కఠికమైనటువంటి శ్రమ, సంఘము కట్టబడాలి, మరలా యథామావులుగా ఆరాధన జరగాలి, ఇక్కడ ఆత్మతో నింపబడాలి. ప్రభువా, యథామావులుగా నిన్ను స్తుతించడానికి అనేక ప్రాంతముడి ప్రజల వల్ల రావాలి. కూలిపోయిన మందిరం, సొలొమోను రాజు కట్టించిన మందిరం కూలిపోయింది. ఆ సేవకుల ప్రార్థనల ద్వారా, సేవకుల యొక్క ఉపవాసాల ద్వారా, ఆ సేవకుల యొక్క కన్నీళ్ళ ద్వారా మరలా జెరుబ్బాబెలుతో మందిరాన్ని కట్టడానికి నా ప్రభు సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవాలయం కట్టబడును గాక. దేవాలయం అనగా నేను దేవాలయం అని చెప్పుచున్న ప్రతిసారి అది నా దేవుడు నివసించే పట్టణము, అది నా దేవుడు విశ్రమించేటువంటి స్థలము, అది నా దేవుడు కోరుకున్న స్థలము. ఇప్పుడు నా దేవుడు విశ్రమించడానికి, నా దేవుడు కోరుకునే స్థలముగా అది కట్టబడటానికి నా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడమ్మ? 2వదిగా జెరుబ్బాబెలుని. జెరుబ్బాబెలు చేతుల మీద మందిరము కట్టబడాలని నా దేవుడు ఉద్దేశించాడు. నా దేవుడు ఒక ప్రణాళిక గీశాడు. ఎందుకు నా దేవునికి ప్రణాళిక వచ్చిందంటే, అదుగో ఆ ఇర్మియా వద్ద నుంచి, యెహెజ్కేలు వద్ద నుంచి, నెహెమ్యా వద్ద నుంచి, ఎజ్రా వద్ద నుంచి వీరందరూ కారుస్తున్న కన్నీరు, వీరందరూ పెడుతున్న మొరను బట్టి నా దేవుడు డిసైడ్ అయ్యాడు. ఏమనో తెలుసా? మరలా జెరుబ్బాబెలుతో 2వ దేవాలయము నేను కట్టించాలి. మొదటిది ఎట్లకు కూలిపోయింది, ఇక 2వసారిగా మందిరాన్ని కట్టాలని ఉద్దేశించి సేవకుల కన్నీరు చూడలేక, సేవకుల బాధను చూడలేక, సేవకులు ఆకలి మంటతో కేకలు వేస్తే తట్టుకోలేక నా దేవుడు 2వ దేవాలయం కట్టబట్టడానికి, మరి 2వది పునర్నిర్మాణం చేయడానికి నా ప్రభు కృప చూపించాడు. అంతేకాదు ప్రియ దైవజనమా, ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి కూడా నా ప్రభు కృప చూపించాడు. బబులోను చెర నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి నా ప్రభు ఎంతగానో కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘటన నా మధ్యలో ఉండగానే ఈ జకరియా పుస్తకములో జెరుబ్బాబెలుతో దేవుడు అక్షరార్థమై హస్తకృత్యముల దేవాలయం కట్టించడానికి సిద్ధపడ్డాడు అన్నటువంటి భావం నా మదిలో ఉండగానే మిమ్మల్ని కొంచెం ఎక్కడికి తీసుకెళ్తానంటే, క్రొత్త నిబంధన సంఘం దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఈ మాటలే బేస్ చేసుకొని, ఈ మాటలే పునాదిగా తీసుకొని రాత్రి మనం ఆత్మ సత్యముగా మనము మాట్లాడుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జెరుబ్బాబెలు అని చదువుతున్నాం కదా, మందిరం కట్టబడాలని. ఇది అక్షర సత్యం, ఇది హస్తకృత్యాల మందిరం. ఇప్పుడు ఆత్మ దేవాలయాలు కట్టబడునుగాక, ఆత్మీయంగా దేవాలయముల పునర్నిర్మాణం జరుగునుగాక. నేను క్రొత్త నిబంధన పుస్తకముగా మాట్లాడతాను. కొంచెం మీకు అక్షర సత్యాన్ని నేను బేస్ చేసుకొని ఆత్మ సత్యంలోనికి నేను నడిపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా మీరు వినగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజున సొలొమోను రాజు మందిరాన్ని కట్టాడు.
మందిరము కట్టి ముగించంగానే దేవుని మహిమ మందిరం అంతా కమ్ముకుంది. దేవునికి మహిమ కలుగు. ప్రధాన యాజకుల నిలవలేని మహిమ సొలొమోను రాజు కట్టిన మందిరం మీదకు దిగి వచ్చింది. మరి ఏం చేస్తాము? ఆ మందిరం కూలిపోయింది గనక మరలా నా దేవుడు సేవకుల ప్రార్థనలు బట్టి, విజ్ఞాపనలు బట్టి జెరుబ్బాబెలుతో మందిరాన్ని కట్టించి ఆయన ముగించాడు. ఎప్పుడైతే సొలొమోను రాజు కట్టినటువంటి ఆ యొక్క మందిరము మీద దేవుని మహిమ దిగి వచ్చిన మాదిరిగానే జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టి ముగించగానే ప్రచండమైన దేవుని మహిమ జెరుబ్బాబెలు కట్టిన దేవాలయములోనికి చొచ్చుకొని వచ్చింది. ఆ మందిరం అంతా కమ్ముకుంది, ఆ మందిరం అంతా నింపబడింది. ఈరోజు నేను అంటాను, హస్తకృత్యములలోనే నా దేవుడు దిగి వస్తే లేనిది ఆత్మ సంబంధమైన దేవాలయముగా నీవు నేను కట్టబడితే, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడితే, ఈ రాత్రి నా దేవుని మహిమ ఈ ఆత్మ సత్యముగా కట్టబడబోతున్న మందిరాల మీద ఒక ప్రచండముగా దిగి రాబోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేనంటాను, ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే అక్కడ ప్రభు అన్నాడు జెరుబ్బాబెలుతో, జెరుబ్బాబెల్ శక్తి చేత గాని బలము చేత గాని నువ్వు కట్టలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక వ్యక్తి సాధారణముగా మనము కట్టుకునేటువంటి ఈ మందిరం శక్తి చేతైనను బలము చేతైనను నువ్వు కట్టలేవు జెరుబ్బాబెలు అని దేవుడు మాట్లాడాడు. మరి ఈ రోజున ఆత్మ సంబంధమైన దేవాలయము శక్తి చేత కాదంట, బలము చేత కాదంట, నా యేసయ్య ఆత్మ చేత కట్టబడుతుందని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. శక్తి చేత కదా, బలం చేత కదా అంటే అర్థం ఏంటి? మొదటిగా మనము దేవాలయముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే మనకి ఎవడు సహాయము చేయడు. ఎవడి సహాయము ద్వారా మనం ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడలేం. కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, నేను ఒంటరిదాన్ని, నన్ను ఒంటరివాళ్ళు చేశారు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ సమయంలో నీకేం కావాలి? ఆదరణ కావాలి. ఆ సమయంలో నీకేం కావాలి? ధైర్యము కావాలి. చాలా సందర్భాలు నువ్వు అనుకుని ఉండొచ్చు. నేను అంటాను, నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడుతున్నప్పుడు ఏ మనుష్యుడి వల్ల కూడా సహాయం నీకు అందదు, ఎవడి వల్ల కాదు. అది నా దేవుడే కట్టించాలి, అది నా దేవుడే పూనుకోవాలి. నా దేవుని ఆత్మ తప్ప ఈ భూమి మీద నేను ఆత్మ సంబంధమైన దేవాలయముగా ఎవడు కట్టలేడు. ఇప్పుడు నేనంటాను నీకు ఎవరూ లేరు, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, నువ్వు బాధగా ఫీల్ అవుతున్నప్పుడు, నాతో ఎవరూ మాట్లాడట్లేదు, అమ్మ నన్ను విడిచి అందరూ వెళ్ళిపోయారని ఏడుస్తూ ఉన్నప్పుడు నీకేం కావాలి? అసలు మామూలుగా నీకేం కావాలి? ఆదరణో ధైర్యమో కావాలి. కానీ అక్కడ ఒక వ్యక్తి, పేతురు అనే వ్యక్తి సముద్రంలో మునిగిపోతుంటే, ఒరే పనికిమాలనాడా, ఒరే అల్ప విశ్వాసి అని తిడుతున్నాడు దేవుడు అక్కడ. ఆ సమయంలో కావాల్సింది ఏంటి? ఒక వ్యక్తికి ఆదరణ. అయ్యో మునిగిపోతున్నావా, అయ్యో ఎక్కడ కాలేసి మునిగిపోయావు, సరేలే నేను లేపుతానని చెప్పేసి ఆదరణ కలిగించే మాట, ధైర్యం కలిగించే మాట నేనున్నాళ్ళని మాట్లాడకుండా అక్కడ ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి. నేను అంటాను, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే మనకు కావలసింది ఆదరణ కలిగించే మాట, ధైర్యం కలిగించే మాట కాదు, గద్దింపుతో కూడిన మాట ద్వారా మన విశ్వాసములు బలపరచబడతాయి. అక్కడ చూడు, అక్కడ ప్రభు పేతురుని గద్దించకపోతే తన విశ్వాసము బలం పొందేదా? చెప్పాలి. అసలు ఇంకా 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 తప్పు మీద తప్పు చేసేవాడు. అక్కడ దేవుడు తిట్టకపోతే తన తప్పును కరెక్ట్ చేసుకునేవాడు కాదు. తను సమర్థిస్తే మరలా ఇంకొక దగ్గర మునిగిపోయేవాడు, మరలా ఇంకొక చోట పడిపోయేవాడు, మరలా ఇంకొక చోట రాంగ్ స్టెప్ వేసేవాడు. నా ప్రభువు మునిగిపోతున్న వ్యక్తిని ఆదరించలేదు. అక్కడ నా ప్రభువు మునిగిపోతున్న వ్యక్తిని ముందరన్నాడు, నువ్వు అల్ప విశ్వాసి అన్నాడు, నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావన్నాడు.
అక్కడ పట్టుకొని చెమాట్లు పెడుతున్నాడు, అక్కడ పట్టుకొని తిడుతున్నాడు. నేను అంటాను, నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా దేవాలయముగా కట్టబడే ప్రాసెస్లో గద్దింపు నీకు చాలా అవసరము. చాలా మంది మందిరానికి వచ్చి కూడా అయ్యగారు పట్టించుకోవట్లేదు, అయ్యగారితో మాట్లాడట్లేదు, అయ్యగారు నా ఫోన్ ఎత్తట్లేదు, అయ్యగారు నాతో ఎందుకు మాట్లాడరు. నీకు కావలసిన ఆదరణ కాదు. మనం ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడే మనకి గద్దింపులు చాలా అవసరం. దేవుడిని గద్దిస్తూ ఉండగా ఆ గద్దింపుకు లోబడి నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు బలపరుచుకో. దేవుడు వాక్య సంబంధముగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెవడి ఆదరణ కోరుతున్నావు, నువ్వెవడి ధైర్యాన్ని కోరుతున్నావు, ఎవడి మాటను కోరుతున్నావు. నేను అంటాను, ఆత్మ సంబంధమైన దేవాలయముగా నువ్వు కట్టబడేటప్పుడు ఆదరణ నీకు పనికిరాదు. మందిరముగా కట్టబడేటప్పుడు ధైర్యము నీకు పనికిరాదు. మందిరంగా కట్టబడేటప్పుడు నీ విశ్వాసం ఇంకా బలపరచబడాలంటే నీకు గద్దింపు చాలా అవసరం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలం పొందుకోవాలంటే గద్దింపుతో కూడిన వాక్య సందేశాలు నీకు అవసరం. నన్ను ఎవరు ఆదరించాలి, నన్ను ఉద్ధరించేయాలి, నాకు ధైర్యం చెప్పేయాలి, నన్ను కన్నీరు తుడిచేయాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడలేరు. నీ ఆత్మీయ జీవితం బలం పొందలేదు. నీ విశ్వాస జీవితం ఒక దేవుడు అనుకున్న స్థాయికి, దైవజనుడు అనుకున్న స్థాయికి చారలేదు. నువ్వు చేస్తున్న ప్రతి పనికి మాలిన పనులకి దైవజనుడు సమర్థిస్తూ వస్తే, దైవజనుడు నీ తల దువ్వుతూ ఉంటే నువ్వు ఎదగగలుగుతావు ఆత్మ సంబంధముగా. నువ్వు దేవాలయంగా కట్టబడతావా? నువ్వు చేసిన ప్రతి పనికి మాలిన పనికి దైవజనుడు ఫోన్లే అమ్మా, ఫోన్లే అమ్మా, ఫోన్లే అమ్మా, ఫోన్లే అమ్మా నేను అన్నాను అనుకో, నీకు బుద్ధి వచ్చిద్దా? నువ్వు ఆత్మీయ జీవితం ఎదుగుతావా? నువ్వు ఆత్మీయంగా బలపడతావా? అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే గద్దింపుతో కూడిన మాట చాలా అవసరం. గట్టిగా చెప్పలేకపోతున్నారు మీరు అవునన్నా కాదన్నా, ఆమె చెప్పినా చెప్పకపోయినా ఇది వాక్య సత్యం, ఇది నగ్న సత్యం. నీవు ఎదగటానికి విశ్వాసములో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, ఉపవాసములో కానీ, మందిరానికి వచ్చే విధానంలో కానీ నీకు కసి, రోషం, మంట నీకు రావాలంటే గద్దింపు చాలా అవసరం. ప్రియదేవజనమా, బైబిల్లో ఉన్న మాట నేను నీకు చాలాసార్లు చెప్పా. లోకానికి వ్యతిరేకమైన మాటలు బైబిల్లో ఉన్న మాటలు. లోకముతో పోల్చొద్దు. లోకానికి నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు లోకానికి ఆదరణ కావాలి, లోకానికి ధైర్యం కావాలి, లోకానికి సపోర్ట్ కావాలి. కానీ నా దేవుని బిడ్డలకి నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసంలో తగ్గిపోతున్నప్పుడు, ఆత్మీయతలో తగ్గిపోతున్నప్పుడు, లేదంటే ప్రార్థనలో తగ్గిపోతున్నప్పుడు, అమ్మ పోన్లే అమ్మా, అవునా చేయలేకపోతున్నావా, ప్రార్థన చేయలేకపోతున్నావు సైతారా, ప్రార్థన చేయలేవనా, ఈ మాట కావాలి నీకు. ఇట్లా అంటే నేను ప్రార్థన చేయగలను. అవునా నొప్పులా, సరేలే ఒక 10 నిమిషాలు చేసుకోవాలని నేను అన్నాను అనుకో, 10 నిమిషాలు కాస్త 1 నిమిషం వస్తుంది. 1 నిమిషంకి చేస్తాను ప్రార్థన చివరికి. అవునా గంట సేపు చేయలేకపోతున్నావా, సరే అరగంట చేసుకోవాలని నేను చెప్పాను అనుకో, అరగంట సేపు ప్రార్థన కాస్త 10 నిమిషాలకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిన్ను ఏ మాట నిన్ను ధైర్యపరచగలదు? ఏ మాట నీ యొక్క ఆత్మీయ జీవితానికి బలోపేతం చేయగలదు? ఏ మాట నీకు ఆదరణ కలిగించే మాట నిన్ను కట్టిద్దా, లేదంటే నిన్ను గద్దించే మాట నిన్ను ఆత్మీయమైన దేవాలయంగా కట్టిద్దా? ప్రియదేవజనమా, గద్దింపు చాలా అవసరం అండి. ఈ రోజున క్రైస్తవ సమాజం, ఈ రోజున ఆత్మీయమైన బిడ్డలు గద్దింపును స్వీకరించేవారు కొందరే. మీరు అంటారు, అయ్యగారు పద్దాకలు తిడతారు, మందిరానికి రాకపోయినా తిడతాడు, ప్రార్థన చేయకపోయినా తిడతాడు, పద్దాకల వాక్యంలో తిడతమే. గద్దింపు వెనకాల మందిర నిర్మాణము దాగి ఉన్నది. గద్దింపు వెనకాల ఆత్మ సంబంధమైన దేవాలయాలు కట్టబడుచున్నాయి. ఇది వాస్తవం. నువ్వు ఏదనుకున్నావు, తిడుతున్నాడు అనుకున్నావు, కానీ ఒక్కసారి నువ్వు కుదురుగా కూర్చొని అటు ఇటు గెంతులేసి కాదు, కుదురుగా కూర్చొని అయ్యగారు తిట్టడం ద్వారా నువ్వు ఎంత ఆత్మీయ జీవితంలో బలపడ్డావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఏమో నా మీద నువ్వు ఏదో అనుకోవడం పక్కన పెడితే, అయ్యగారు తిట్టడం ద్వారా దేవుడు నిన్ను గద్దింపుల మీద గద్దింపులు నిన్ను ఆయన తిడటం ద్వారా, నిన్ను గద్దించడం ద్వారా ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఒక స్థాయికి రాలేదంటావా? ఈ గద్దింపే లేకపోతే, ఈ కోపమే లేకపోతే, ఈ ఉగ్రతే లేకపోతే, ఈ బల్లగుద్దే మాటలే లేకపోతే ఎప్పుడో భక్తులు అనగారిపోయేదానివి, ఎప్పుడో కూలిపోయే పతన పరిస్థితులకు వచ్చేసేదానివి, ఎప్పుడో దిగజారిపోయేదానివి. నేను అంటాను, ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవాలయాలుగా కట్టబడాలంటే ఆదరణ కోరుకునేవారు ఉండకూడదని నేను ప్రవచిస్తున్నాను. ఆదరణ రావాలి, ధైర్యం రావాలి, ముచ్చటించాలి, బుజ్జగించాలి, దైవజనుడి ప్రేమతో మాట్లాడాలి. నేను ఏ తప్పు చేసినా నా తప్పుని సమర్థించాలి. కుదరదు. నాకు తెలుసండి, తప్పును సమర్థిస్తే మందిరాలు కూలిపోతాయి తప్ప మందిరాలు కట్టబడవు.
ఈ రోజున ఎగిరి గంతులు వేయవలసిన ఒక సందర్భమైన విషయం చెప్తున్నాను నేను. గద్దింపు వెనకాల ఆలయ నిర్మాణాలు ఉన్నాయంటే నువ్వు నమ్మగలవా ప్రియదేవజనమా? అక్కడ అంటున్నాడు జెరుబ్బాబెలు శక్తి చేత కాదు బలం చేత. మరి ఏంటి? నీకెవరు సహాయం చేయర్రా బాబు? నువ్వెవరు సహాయం కోరుకోమాకు జెరుబ్బాబెలు. నువ్వు మందిరాన్ని కడుతున్నావు, నువ్వెవరు సహాయం కోరుకోమాకు. ఎవడో వచ్చి సహాయం చేస్తే మందిరం కట్టబడదు. పేతురు మునిగిపోయినప్పుడు నా దేవుడు పేతురుని అల్ప విశ్వాసి అని నా దేవుడు ఒక స్టేట్మెంట్ అక్కడ ఇచ్చాడు. అప్పుడు పేతురు అనుకున్నాడు, నేను అల్ప విశ్వాసినా? నిజమే కదా. మంచిగా రిసీవ్ చేసుకున్నాడు దేవుడు చెప్పిన మాటని. నువ్వు నన్నేంటి అల్ప విశ్వాసం అంటున్నావు, మునిగిపోతుంటే లేపకుండా తిడతావేంటి అని వెళ్ళిపోయాడా పేతురు? చెప్పండి, వెళ్ళిపోయాడమ్మా? వెళ్ళలేదు. నేను అల్ప విశ్వాసిని కదా, అయ్యో నేను ఎందుకు ఇలా ఆలోచించాను అని చెప్పి తనకు తానే బుద్ధి చెప్పుకొని మరలా కట్టబడటానికి సిద్ధపడ్డాడు. గద్దింపు కడుతుంది కానీ గద్దింపు కోల్చదు ఒక వ్యక్తిని. అందుకే మన సంఘములో ఎక్కువ మోతాదులో 195% భయంకరమైన గద్దింపులు ఉపదేశాలు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడటానికి. యేసయ్యా స్తోత్రం అంటే ప్రభుని స్తుతించండి. యేసయ్యా స్తోత్రం అంటూ యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడటానికి నిజంగా 195% దేవుడు మన కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. మొదటిదిగా చెప్పాను నేను, నీవు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే నీకు ఏం అవసరం అంటావు? గద్దింపుతో కూడిన మాట నీకు అవసరం. ఇక రెండవ చూస్తే అదే మాట మనం చూస్తే జెరుబ్బాబెలు, నువ్వు నా మందిరం కడుతున్నావు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత మందిరం కట్టబడిద్ది. దేని చేత కట్టబడిద్ది అంటే మందిరం? ఆత్మ చేత. ఈ రోజున మందిరాలు ఆత్మ దేవుడి చేత కట్టబడతాయి. ఈ రోజున మందిరాలు పరిశుద్ధాత్మ చేత కట్టబడతాయి. పరిశుద్ధాత్మ లేనిదే నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడలేవు. పరిశుద్ధాత్మ లేనిదే నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా నిర్మించబడలేవు. చాలా మంది బిడ్డలు చర్చికి వస్తూనే చాలా మంది బిడ్డలు మన చర్చిలో ఆత్మ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలను చూస్తాడు దేవుడు నిన్ను? ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యంగా వచ్చిపోతావు నువ్వు మందిరానికి? నేను అంటాను, నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే ఆత్మ దేవుడు దిగి వస్తేనే నువ్వు కట్టబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని సిలువకు అప్పగించారు, సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజు లేగిచాడు, 40 రోజులు వాళ్ళ మధ్యలో నివాసము చేశాడు. నివాసము చేసిన తరువాత ప్రభు అన్నాడు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో, వారు నిరుత్సాహపడుతూ, వారు బంబేలెత్తిపోతూ, అయ్యా నువ్వు మాతో ఉండవా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని బాధలో, నిరుత్సాహముతో, ఇబ్బందితో కూడి ఉంటే వాళ్ళతో నా ప్రభు చెప్పిన మాట, మీరు యెరూషలేములోనే ఉండండి, పైనుంచి శక్తి దిగి వచ్చేంత వరకు మీరు కదలొద్దా, దేవునికి మహిమ కలుగునగాక. ఆ మాట చెప్పిన ప్రభు ఆరోహణం అయిపోయాడు. వాళ్ళందరూ యెరూషలేములో మేడ గది మీద యెరూషలేము పట్టణంలో మేడ గదిలో 10 దినములు కనిపెట్టగా నా దేవుడు ఆత్మగా వారి మధ్యలోకి దిగి వచ్చారు. నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధన సంఘము దేంతో ప్రారంభించబడిందంటే, క్రొత్త నిబంధన సంఘం దేంతో కట్టబడిందంటే, క్రొత్త నిబంధన సంఘం దేంతో పునర్నిర్మాణం జరిగిందంటే, క్రొత్త నిబంధన దేవాలయం దేని చేత కట్టబడిందంటే శక్తి చేత కాదు, ఫలము చేత కాదు, ఆత్మ దేవుని సహాయం ద్వారా సంఘము కట్టబడింది. నేను చెప్తాను, సంఘము కట్టబడటానికి ఎవరి సహాయం కావాలమ్మా? ఆత్మదేవుడు సహాయం కావాలని చెప్పండి. ఆత్మదేవుడు సహాయం లేకుండా ఇదిగో చాలా మందిరాలు పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నాయి. చాలా మందిరాలు ఆత్మ దేవుడి సహాయం లేదు. నేనంటాను, నా మాటకి ఇష్టపడే వాళ్ళందరూ, నా మాట అంగీకరిస్తున్నాననే వారందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరైతే ఆత్మను పొందుకుంటున్నారో, ఎవరైతే ఆత్మ దేవుని చేత నింపబడుతున్నారో వాళ్ళే మందిరాలు, మిగతా వారు సమాజ మందిరాలు. ఆమేన్. మిగతా వాళ్ళు సమాజపు వారు. ఇప్పుడు చర్చిలో ఒక 50 మంది ఉన్నారు. 50 మందిలో 20 మంది ఆత్మను పొందుకుంటున్నారు. మిగతా 30 మంది ఏ కేటగిరీకి చెందిన వాళ్ళంటే వారు సమాజపు వారు, వాళ్ళు మందిరాలు కాదు. ఎవరైతే ఆత్మను పొందుతున్నారో వారే మందిరాలు. ఏ వ్యక్తి మీదకైతే ఆత్మదేవుడు దిగొస్తున్నాడో వారే మందిరం.
ఆత్మదేవుడు దిగిరాని వారు, వారు సమాజపు వారు, వారు వెలుపలి వాళ్ళు, వాళ్ళు బయట వాళ్ళు. అందుకని నెత్తినరు తన్నుకొని చెప్తున్నాను, ఆత్మను పొందండి. ఆత్మదేవుడికి మీరు మీ ప్రాణాత్మ దేహాలు ఇవ్వండి. మీ స్పృహలో మీరు ఉండొద్దు. మీరు అసలు మీ స్పృహల నుంచి మీరు బయటికి రండి. మీ ప్రాణాత్మ దేహాలు దేవునికి ఇవ్వండి. ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు కళ్ళు తెరవమాకండి, మీరు పరవశించుకోండి అని చెప్తుంది. అందుకే ఈ రోజున మందిరంగా కట్టబడాలంటే ఆత్మదేవుని సహాయం కావాలంట. ఆత్మదేవుని సహాయం లేకుండా నువ్వు మందిరముగా కట్టబడలేవంట. ఆత్మ సంబంధమైన దేవాలయముగా నువ్వు నిర్మించబడలేవంట. ఇప్పుడు మందిరానికి వస్తున్న వాళ్ళు 70-80 మంది జనాల్లో ఒక 20% మంది మాత్రమే, 120% మంది మాత్రమే ఆత్మ దేవుని అనుభవిస్తూ ఉన్నవారు. ఇక మిగతా వారందరూ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? సమాజపు వారు. వాళ్ళు మందిరం అని పిలువబడదు. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘం ఎలా ఉండాలంటే ఆత్మ దేవునితో రగిలింపబడుతూ ఉండాలి. క్రొత్త నిబంధన సంఘం, అసలు సంఘం అంటేనే ఆత్మదేవుడు కనపడాలి అక్కడ. అసలు సంఘం అంటేనే ఆత్మలో రగిలిపోవాలి సంఘం అంతా. ఆత్మదేవుడు దిగి వచ్చే సమయానికి నువ్వు ఆత్మలో రగులుతా కనపడాలి దేవునికి అక్కడ. ఏది రగిలింపు? ఏమండి, చెప్పుకుంటే సిగ్గు చేయడు కానీ 3 బాక్సులు ఈ హాల్లో పెట్టి కొట్టినట్టు ఉంది, పాడేవాడు పాడినట్టు ఉన్నాడు, మ్యూజిక్లు పెట్టేవాళ్ళు పెట్టినట్టు ఉన్నారు, ఆ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొడుతూనే ఉన్నారు. కొంతమందిని చూస్తే నీకు ఎంత భయంకరంగా కోపం వస్తుందంటే, మీరు అసలు ఎందుకని దేవునికి మీ ప్రాణాత్మ దేహాలు ఎవరు ఆరాధన చేసేటప్పుడు ఎందుకు మీరు ఆత్మదేవుడికి లొంగరు? నాకు అర్థం కాదు. మీకు అంత నామూషి ఎందుకు? చాలా మంది అనుకుంటారు ఈ అల్లర్లేంటి, ఈ శబ్దాలేంటి అనుకుంటారు. నేనంటాను ఆత్మదేవుడు రగిలింపది, దేవునికి మహిమ కలుగనగా. ఎవరి సంఘాల్లో ఆత్మదేవుడు రగులుతాడో, ఏ సంఘములో ఆత్మదేవుడు యొక్క నింపుదల బలముగా ఉండబోతుందో అదే సంఘం అని పిలుస్తారు, అదే మందిరం అని పిలుస్తారు, అదే దేవాలయం అని పిలుస్తారు. ఆత్మ లేకుండా వచ్చినావా రామశిలక, పోయినావా రామశిలకని ఆ నల్ల బైబిల్ పట్టుకొని ఊపుకుంటా పోతే నువ్వు మందిరానివా? నువ్వు సమాజపు దానివి, నువ్వు సమాజపు వాడివి. లేదంటే మన చర్చిలో ఎగిరే వాళ్ళని చూస్తారు, కొంతమందిని కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాను. అందరిని ఎగిరే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. వెళ్ళి సరే మూతి మీద పెట్టి పీకండి సప్పుడు ముద్దని చూసేవాళ్ళని. నేనైతే ఆత్మను పొందుకున్నాను, అందరం కొట్టేసేవాడిని. ఆ దెబ్బల వల్ల కూడా కొంతమంది దేవుని కృపను పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఆత్మదేవునికి నీలో స్థానం ఇవ్వట్లేదు నువ్వు? అంచె దినాల్లో ప్రజలందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుందని ప్రవచనం మనకుంది కదా, దర్శనం మనకుంది కదా, స్వప్నభావం మనకుంది కదా, వాక్యం మనకుంది కదా, వాగ్దానం మనకుంది కదా. ఎందుకు ఇది నెరవేర్చబడట్లేదు? ఎందుకు నీ శరీరం మీదకి, ఎందుకు నీ ప్రాణాత్మ దేహాల మీదకి ఆత్మదేవుడు రాకుండా పోతున్నాడు? నువ్వెందుకు స్వీకరించలేకపోతున్నావు? నిలబడి వాళ్ళ మీద చూడటానికి ఇష్టపడుతున్నావు కానీ, ఆత్మ వచ్చిన వాళ్ళని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు కానీ ఆత్మను పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆత్మని పొందిన వారిని నేను నగ్న సత్యం చెప్తున్నాను. మీరు ఎవరికన్నా చెప్పుకోండి, మీరు అవునన్నా కాదన్నా, ఆత్మని పొందనోడు అసలు దేవాలయమే కాదు, దేవుడు వాళ్ళ ఉండడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పిన దేవుడు. ఆత్మను పొందకుండా దేవుడు నాలో ఉన్నాడని పిచ్చి కూతలు గుయ్యమాకండి. నీవు ఆరాధనలో నిలబడుతున్నప్పుడు ఆత్మదేవుడు పని చేయాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు రగలాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు రగలాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు రగలాలి. రగిలి గొంతులు వేసి అన్య భాష మాట్లాడి ప్రభుని గణపరచగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఎలా అన్నాడు? ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా, నా ప్రాణాత్మ శరీరములు యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా గట్టిగా శరీరములు యేసయ్య రాకకై సిద్ధపరచుము. పరిశుద్ధ
స్వరూపుడా నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశముతో కృపతో స్థిరపరచితివి. ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడేవారు ఆత్మ దేవుని సహాయం చెయ్యునుగాక. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి. అందరూ ఆత్మతో నింపబడాలి, ఆత్మతో రగలాలి, వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు. ఆత్మలో ఉజ్జీవింపజేయండి, ఆత్మలో రగులుకోండి, ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు, ఆత్మతో రగులింపబడాలి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకోస్తు దినమందున ఫలముగా దిగి వచ్చితివి. ఆత్మదేవుడికి సహాయం చేయబోతున్నాడు, ఆత్మదేవుడికి సహాయం చేయబోతున్నాడు, ఆత్మదేవుడు దిగిరబోతున్నాడు. దైవ సంబంధమైన ఆలయాలుగా కట్టబడాలి, దైవిక సంబంధమైన ఆలయాలుగా కట్టబడాలి, ఆత్మ సంబంధమైన ఆలయాలుగా కట్టబడాలి. ఇప్పుడు నా ప్రభు నీలో నివాసం చేయబోతున్నాడు, నా ప్రభు నీలో విశ్రమించబోతున్నాడు, నా ప్రభు నీలో కోరుకోబోతున్నాడు. రీ బాబా షబా బాబా ఖబా రా బాబా ఖబా బాబా రీ బాబా ఖతురా బాబా షందరా బాబా బాబా. రగులుకో రగులుకో రగులుకో, ఆత్మలో రగులు, ఆత్మలో రగులు, ఆత్మలో రగులు. రీ బాబా షందరా బాబా రీ బాబా ఖతురా బాబా 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 బాబా. ఓ షకర వల ఖతురా బాబా 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 షందరా రీ బాబా 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 బాబా. అందుకో 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 అందుకో. ఆత్మదేవుడు దిగి వచ్చుచున్నాడు, ఆత్మదేవుడు దిగి వచ్చుచున్నాడు, ఆత్మదేవుడు దిగి వచ్చుచున్నాడు. ఫలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి, వాక్శక్తి నొసగితివి, వాక్శక్తి నొసగితివి. నీలో ఫలాన్ని కలగజేయ దేవుడు ఆయన, శక్తిని కలగజేయ దేవుడు ఆయన, కృపని కలగజేయ దేవుడు. పొందుకో. ఆర్ యు రిసీవింగ్ ద ఫైర్? ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫైర్. నేను దహించి అగ్నినై ఉన్నాను, అగ్ని కణాలు ఒక్కొక్కరి మీద దిగుతూ వండుచున్నాయి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైన దేవాలయముగా పునర్నిర్మాణం జరగాలంటే ఆత్మ దేవుడు మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. ఆత్మదేవుడు ఏం చేయబడాలమ్మా? చెప్పాలి. ఆత్మదేవుడు ఏం చేయబడాలమ్మా? మన మీదకి చెప్పాలి, మన మీదకి దిగి రావాలి.
ఆత్మదేవుడు దిగి రాకుండా ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడలేం. నువ్వు ఒక ఆలయముగా కట్టబడాలి, నువ్వు ఒక మందిరముగా కట్టబడాలంటే ఆత్మదేవుని సహాయం ఉండాలి నీకు. ఆత్మదేవుడు నీలోనికి రాకుండా, ఆత్మదేవుడిని రగిలించకుండా, ఆత్మదేవుడిని నింపకుండా నువ్వు ఎలా కట్టబడతావు ఒక దేవాలయముగా? జెరుబ్బాబెలు ఆ కాలంలో కట్టిన దేవాలయం మీద హస్తకృత్యాలు. నా దేవుడు అప్పుడు హస్తకృత్యాల్లో నివసించాలనుకున్నాడు, నా దేవుడు ఇప్పుడు నీలో నాలో నివసించాలనుకుంటున్నాడు. మరి ఇప్పుడు నువ్వు మందిరముగా కట్టబడాలంటే ఎవరి సహాయం కావాలి మనందరికి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. ఆత్మదేవుడు సహాయం లేకపోతే మన దేవాలయముగా కట్టబడతామా? కట్టబడలేం. మన దేవాలయముగా కట్టబడకపోతే దేవుడు మళ్ళీ వచ్చి నివాసం ఉంటాడా? ఉండడు. నా దేవుడు అన్నాడు, జెరుబ్బాబేలు కట్టిన మందిరాన్ని చూసి అన్నాడు, ఇది నేను కోరుకున్న స్థానము అన్నాడు. దేవునికి మహిమ. ఇది నేను నిత్యము విశ్రమించే స్థానము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో హస్తకృత్యాలలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ఈ రోజుల్లో నువ్వే ఒక ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడితే నా దేవుడు నిన్ను కోరుకోబోతున్నాడు, నీలో నివాసము చేయబోతున్నాడు, నీలో ప్రచండమైన మహిమగా దిగి రాబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగా. ఈ రోజున ఆత్మ దేవుడు అందరి మీదకు దిగి వచ్చునగాక. ఆత్మ దేవుని సహాయము ద్వారా ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆత్మ దేవుని సహాయం కావాలి? ఎందుకు మనం ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడటానికి ఎందుకు ఆత్మదేవుడి సహాయం అవసరం? ఆత్మదేవుడు ఏం చేస్తాడు? మనం మందిరంగా కట్టబడాలంటే, మనం దేవుడు నివసించదగినటువంటి ఒక యెరూషలేము పట్టణముగా మనం కట్టబడాలంటే ఆత్మదేవుడు మనలోనికి వచ్చే చేసే పనులేంటి? ఆయన అసలు ఎందుకు అవసరం? మనం మందిరంగా కట్టబడాలంటే ఎవరి సహాయం కావాలి మనకి? ఆత్మదేవుని సహాయం కావాలి. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకు ఆత్మదేవుడు సహాయం అవసరం? నువ్వు మా ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడాలంటే ఇంకొకరి సహాయం వద్దా? ఆత్మదేవుడి సహాయమే కావాలా? ఎందుకు ఆత్మదేవుడి సహాయం కావాలి? అసలు ఆత్మదేవుడు మనలోనికి వచ్చి చేసే పనులేంటి? ఒక 2 కార్యాలు ఆ జకర్యా పుస్తకంలోనే ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను ఈ పూట. ఆ 2 కార్యాలు జకర్యా పుస్తకంలో మనం చదివాం. ఒకసారి మనం చదువమ్మా. నీ ముందు ఉన్నటువంటి పర్వతం మన దగ్గర నుంచి చదవండి. గొప్ప పర్వతమే. మైక్లో చదవాలి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు? నువ్వు ఎంతటి దానివే? నీవు చదును భూమి వగుదువు. నువ్వు చదును భూమిగా మార్చబడుదవా. హల్లెలూయా. నా ప్రభు ఆ ముందు మాటలు చూస్తే బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఆత్మ చేత మందిరాన్ని కడతానన్న దేవుడు జెరుబ్బాబెలు కడుతున్న మందిరం మీదకి ఆత్మదేవుడు కుమ్మరించబడ్డాడు. కుమ్మరించబడిన తర్వాత ఆత్మదేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? పర్వతాలను చదును భూమిగా చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడాలంటే మన ముందు నిలబడిన పర్వతాలు చదును భూమిగా మారిపోవాలి. పర్వతాలు చదును భూమిగా మారకపోతే, పర్వతాలు మనం నడవవలసిన భూమిగా మారకపోతే, పర్వతాలు అడ్డు తొలగిపోకపోతే మనం ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడలేం. దేవాతి దేవుడు నివసించే ఆ దేవాలయములుగా కట్టబడలేం. ఆత్మదేవుడు మనలోనికి వచ్చి చేసే మంచి పని ఏంటో చెప్పిన, మన ఎదురు ఉన్న ఆ పెద్ద పెద్ద కొండలు, ఆ పెద్ద పెద్ద పర్వతాలంట ఆత్మదేవుడు మనలోనికి వచ్చి చదును భూమిగా చేస్తాడంట. మన ముందు నిలబడిన గొప్ప పర్వతాలు, మన ముందు నిలబడిన శ్రమలు, మన ముందు నిలబడిన ఆటంకములు, మన ముందు నిలబడిన అడ్డు, మన ముందు నిలబడిన నింద, మన ముందు నిలబడిన అవమానము, మన ముందు నిలబడిన గాయము, మన ముందు నిలబడిన అవిధేయత, మన ముందు నిలబడిన మూర్ఖత్వము, మన ముందు నిలబడిన నిర్లక్ష్యములు చదును భూమిగా మారటానికి ఆత్మ దేవుడి రోజున మన మీదకు దిగి వచ్చుచున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆత్మదేవుడు అవసరమా అవసరము కాదా? అవసరమే. నీ శ్రమలు చదును భూమిగా మారాలంటే ఎవరు అవసరము? నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆత్మదేవుడు అవసరం అని చెప్పండి. ఎందుకు స్టేట్మెంట్ చెప్పినప్పుడల్లా నీకెళ్ళే చూడాలనిపిస్తుంది ఎప్సిబా?
నీ స్టేట్మెంట్ చెప్తాను, మీరేమనాలి? అమ్మా, ఆత్మదేవుడు అవసరమని గట్టిగా చెప్పాలి. అర్థమైందా? చేతులు ఉన్నోళ్ళు తినటానికి ఉపయోగించకుండా ఆత్మదేవుడు అవసరం అని చెప్పేటప్పుడు చేతులు ఎత్తి చెప్పండి అన్నమాట. సరేనా? ఓకేనా? తలకాయలు ఉన్నాయా? ఊపుతారా? సరేనా? సరేనా? దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగునగాక. నీ శ్రమలు చదును భూమిగా మారాలంటే, నీ కష్టాలు చదును భూమిగా మారాలంటే, నీ యొక్క నిందలు చదును భూమిగా మారాలంటే, నీ గాయాలు చదును భూమిగా మారాలంటే, నీ మూర్ఖత్వం చదును భూమిగా మారాలంటే, నీ యొక్క నిర్లక్ష్యం చదును భూమిగా మారాలంటే, నీ అవిధైతే చదును భూమిగా మారాలంటే సహాయం కావాలి. దేవునికి మహిమ కలుగను. ఆత్మదేవుడు దిగొస్తేనే మన ముందు నిలబడిన పర్వతాలు చదును భూమిగా చేయబడతాయి. మనం అప్పుడు ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడతాము. మన ముందు శ్రమలు పెట్టుకుని, బాధలు పెట్టుకుని, నిందలు పెట్టుకుని, ఏడు పెట్టుకుని, సుప్పునంత ఏడుపులు పెట్టుకుని, ఆ రోగాలు పెట్టుకొని, ఆ గలిబిలు పెట్టుకుంటే మనం దైవిక సంబంధమైన దేవాలయంగా కట్టబడతామా? ఇవన్నీ ముందుంటే ఎట్ట కట్టబడతాం? నువ్వు అంటావు ఈ శ్రమలు అంటావు, నువ్వు అంటావు ఈ రోగం అంటావు, నువ్వు అంటావు ఈ బాధ అంటావు, నువ్వు అంటావు ఈ అప్పులు అంటావు. ఇక ఈ అప్పులు, ఈ రోగం, ఈ బాధలు, ఈ శ్రమలే అంటావు. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడటానికి నువ్వు మనసునివ్వవు. ఎంతసేపు నీ మీదకి వచ్చిన నిందలు, నీ మీదకి వచ్చిన శ్రమలు, నీ మీదకి వచ్చిన అవమానాలు, నువ్వు ఏడుస్తున్న దుఃఖమే చెప్తావు. కానీ పొద్దుగుకులు ఇది అడ్డుకుంది, అది అడ్డుకుంది, ఇది అడ్డుకుంది, ఇది అడ్డుకుంది, ఇది అడ్డుకుంది, ఇది అడ్డుకుంది అని చెప్తావు. కానీ అసలు అడ్డే తొలగిపోతే ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడతాముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనంటాను, ఆ అడ్డు తొలగిపోవడానికి, లేదా తొలగిపోవటం పక్కన పెట్టండి, ఆ అడ్డు తొలగిపోవటం కాదు, కానీ ఆ అడ్డంట నీకు నడిచే రోడ్డుగా మారిపోతంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి బయలుదేరడానికి వాళ్ళకి అడ్డు చెప్తున్నారు. నెహెమ్యా, ఏం చదువుతున్నావు? ఏం చదివావు చెప్పు. ఇశ్రాయేలు ప్రజలు అంట నా వైపు చూస్తేను, నువ్వే చెప్పాలి ఇప్పుడు. వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ఒక అడ్డు చెప్తున్నారు వాళ్ళు. ఏమంటది? మరి ఇప్పుడు దాకా చదివావుగా, ఎవడో చెప్పింది చెబుతున్నావు నువ్వు. ఎర్ర సముద్రమా? ఎర్ర సముద్రమా? వాళ్ళు చెప్పేట్టు ఎర్ర సముద్రమా? నిజమా? ఎంతమంది ఎర్ర సముద్రం అంటారు? అంటే నేను కొంచెం సీరియస్గా పెట్టగానే ఎర్ర సముద్రం కాదా? ఈ వాక్యం లోతులు తెలిస్తే ఎర్ర సముద్రమే లేపాలి చెయ్యి. కొంచెం సీరియస్గా పెట్టగానే డౌట్గా అనగానే అమ్ము కాదేమోనని భక్తులందరికీ ఏదో సెగ పెట్టబోతున్నాడని భక్తులందరూ చేతులు దింపి, కానీ కొంతమంది బిడ్డల ముగ్గురు చేయి చూపించారు ధైర్యంగా. ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి పొద్దుగా ఎర్ర సముద్రం సాగు చెప్తున్నారు. అయ్యా, వాగ్దాన దేశానికి రావటానికి మేము వస్తాం, మా పనులు మానుకున్నాం వాగ్దాన దేశానికి రావటానికి. వాగ్దాన దేశానికి ప్రయాణం అవటానికి మేము సాక్రిఫైస్ చేస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది అడ్డుగా ఉంది కాబట్టి అందుకే ఆగిపోతున్నాం అంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలందరూ, కొన్ని లక్షల మంది. మోషే అంటాడు బయలుదేరండి అంటారు, వీళ్ళు అంటారు ఎర్ర సముద్రం అడ్డు చెప్తున్నారు. ఇప్పుడు నేనంటాను, ఎర్ర సముద్రము అడ్డు లేకపోతే వారు ఆత్మ సంబంధమైన దేవాలయాలుగా కట్టబడతారు. కానీ వారు అడ్డు చెప్తున్నారు. నేను అదే అంట, నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడమ్మా అంటే నువ్వు అడ్డు చెప్తావు. అండి ఇది అడ్డుగా ఉందండి, లేకపోతే నేను ప్రార్థన చేసేవాళ్ళని, నేను ప్రార్థనకు వచ్చేవాళ్ళమే, 21 రోజులు ప్రార్థనకు రావాలని ఉంది, కానీ ఇదిగో గొప్ప పర్వతం అడ్డుగా ఉందండి, ఏం చేయమంటారు? ఇప్పుడు అడ్డే చదురు భూమిగా మారిపోతే, ఆ అడ్డే అణిగిపోతే, అడ్డే చతికిలు పడిపోతే, అడ్డే కరిగిపోతే ఆత్మ సంబంధమైన దేవాలయంలో కట్టబడటం గ్యారెంటీ. దేవాది దేవుడు మహిమతో దిగి రావటం గ్యారెంటీ, ఆత్మతో దిగి రావటం గ్యారెంటీ, మనలో నివాసం చేయడం గ్యారెంటీ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మంచి క్వశ్చన్ వేయాలని అనుకుంటున్నాను. మీరు మంచి మనసుతో సమాధానం చెప్పాలని నేను కూడా భావిస్తున్నాను, మీరు భావించాలి. నేను మంచి క్వశ్చన్ వేస్తాను, మీరు మంచి సమాధానం చెప్పండి. ఇప్పుడు నీ ముందున్న అడ్డు తొలగిపోవడానికి లేదా చదునుగా మారటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీకు ఇష్టం అవుతుందా? నీకు ఇష్టమేనా? లేకపోతే అడ్డు తొలగిపోతే ఈడు నన్ను ప్రార్థనలో చంపేస్తాడని భావిస్తున్నావా? అదేం లేదు కదా. అది అణిగిపోతే నీకు బాగానే ఉంటుంది కదా.
లేదంటే అణిగిపోయిన తర్వాత మొత్తానికి ప్రార్థనలే మానేస్తావా? ఒకడు నాతో ఉద్యోగం రావాలని ప్రార్థన చేయించుకొని మందిరానికి రావడానికి మానేశాడు. ఏందయ్యా అని అడిగితే, దేవుడు ఇచ్చిన ఉద్యోగం ఎట్టా వదిలి రమ్మంటారయ్య గారు అంటున్నాడు. నేను చెప్తుంది ఏంటంటే, శ్రమలు పోంగాల్ని, అప్పులు తీరిపోంగాల్ని, బాధలు పోంగాల్ని కొంతమంది మందిరం వైపు గుర్తురారు. ఇక ఆర్భాటాలు, కేకలు, గోల. మందిరాలకు రారు ఇక. ఆ జబ్బు ఏమైనా మీలో ఏడిచిందంటారా? అదమ్మో ఆ జబ్బు రాకూడదమ్మా, ఆ జబ్బుకి ట్రీట్మెంటే ఉండదంట. అస్సలు ఇష్టపూర్వకంగానే చదును భూమి అయిపోవాలా వద్దా? నా దేవుడు ఉద్దేశం ఏంటంటే, కొంచెం కూడా ముళ్ళు లేకపోతే ఆయన దగ్గరికి రావేనన్ను ముళ్ళు పెడతాడు ఆయన. ఇప్పుడు మొత్తానికి నీ ఎదురున్న కొండని చదును చేసేస్తానంటే నాకు భయం వేస్తుంది. ఆయన ఏమో మాటల మీద మాటలు ఇచ్చేస్తున్నాడు నీకు రోజు రోజుకి. నాకేం భయం పుట్టుకుపోతుంది, నువ్వు ఎక్కడ మాయరోగం పుట్టు మానేస్తావు మందిరాలని. ఏదో శ్రమ ఉండబట్టి నీ పిల్లాడు పెళ్ళావుకో, నీ కూతురు పెళ్ళావుకో, ఉద్యోగాలు రాకో, రోగం ఉండవు, అప్పులు ఉండవు, చర్చికొచ్చి ఏడుతున్నావు, లబోతి పోని బాదుకుంటే ఏడుతున్నావు. కానీ అన్నీ పోతే ఎందుకు వస్తావు అనుకుంటున్నా నేనైతే. మరి మన సంఘం అట్టంటోలో కాదు మరి. ఏంటోనయ్య గారు మీరే డిసైడ్ చేయండి అన్నట్టుగా కూర్చున్నారు. మన సంఘంలో అట్టంటోలేనా కాదా? శ్రమలున్నా వచ్చేస్తారా? లేకపోయినా వచ్చేస్తారా? ఎక్కడికైనా వచ్చేస్తారా? దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అయితే నిశ్చయంగా మీ ముందు ఉన్న కొండలు చదునుగా మారిపోవునుగాక. మీరు ప్రార్థనకి ఏదైతే అడ్డు చెప్తున్నారో, భక్తి చేయడానికి ఎవరినైతే అడ్డు చేస్తున్నారో, నా దేవుడు ఆ ఎర్ర సముద్రమును చదునుగా మార్చేసే సముద్రముల మీద నడిపించే దేవుడు ఆయన. చీల్చివేసి ఆరిన నేలపై నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. చదును చేయబోతున్నాడు ఆయన. ఆత్మదేవుని సహాయము ద్వారా సాధ్యము. ఆత్మదేవుడు రావాలి, కొండలు చదును పరచబడాలి, దుఃఖము చదును పరచబడాలి, నిందలు చదును పరచబడాలి, అప్పులు చదును భూమిగా మార్చబడిపోవాలి, శ్రమలు శోధనలు చదును భూమిగా మార్చబడిపోవాలి. మనం ఆత్మ సంబంధమైన దేవాలయములుగా కట్టబడిపోవాలి. ఆత్మదేవుడు రారాజు మనలోనికి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ మాటకు వద్దాం. మొదటి మాట, మనం ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే మనం ఏ మాటను రిసీవ్ చేసుకోవాలమ్మా? గద్దింపు. రెండవది, మనం ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే ఎవరి సహాయం కావాలమ్మా? ఆత్మదేవుడు సహాయం కావాలి. ఇప్పుడు మూడోది వద్దాం. అక్కడే ఉంది మాట, అక్కడే ఒక మాట ఉంది. సరి అయిన రాయితో సరి అయిన పునాది వేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన దేవాలయాలుగా కట్టబడాలంటే ఏ పునాది పడాలంటమ్మా? సరి అయిన రాయితో సరి అయిన పునాది పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన రాయి అవసరం. సరి అయిన రాయి చాలా అవసరమై ఉన్నది. సరి అయిన పునాది చాలా అవసరమైంది. ప్రియ దైవజనమా, సరి అయిన పునాది లేకపోతే అది ఆత్మ సంబంధమైన దేవాలయం కాదు. ఇప్పుడు సరైన పునాది అంటే ఏంటమ్మా మీకు తెలుసా? సరైన పునాది మీకేమన్నా తెలుసా అమ్మా? దేవుడు ఏ పునాది మీద సంఘాన్ని కట్టాడు? ఏ పునాది మీద సంఘాన్ని కట్టాడు? అసలు ఏ పునాదిలో మనల్ని స్థిరపరమని చెప్పాడు ఆయన? ఏ బోధన మాకండి, పునాది అనండి. అపోస్తుల ఈ భూమి మీద సరైన రాయి లేదా సరైన పునాది ఉందంటే అది అపోస్తుల పునాది. అపోస్తుల పునాది మీద కట్టబడే దేవాలయాలే ఆత్మ సంబంధమైన దేవాలయాలు. ఆ దేవాలయాల్లోకి వస్తాడు. ఇక ఏ దేవాలయాల్లోకి పడితే దేవాలయాలకు దేవుడు రాడు. దేవుడు దిగి వచ్చే దేవాలయము సరైన పునాదిగా ఉండాలి, సరైన పునాది మీద కట్టబడాలి. ఇప్పుడు నీవు కట్టబడుతున్న పునాది ఏంటమ్మా అంటే, నువ్వు నీ నోట్లో నుంచి రావాల్సిన మాట, లేదంటే నీ పద్ధతులు కనబడాల్సినటువంటి విధానం ఏంటంటే, అపోస్తుల పునాది మీద నేను కట్టబడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఏ పునాది మీదమ్మా? ఏ పునాది మీదమ్మా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ఒకసారి. మైక్లో చదవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. కాబట్టి మీరిక మీదట
పరజనులను ఉమ్, పరదేశులై ఉండక ఆ, పరిశుద్ధులతో ఉమ్, ఏకపట్టణస్థులను ఉమ్, దేవుని ఇంటివారునై ఉన్నారు. ఉమ్, క్రీస్తు యేసే ఉమ్. ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆ, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఉమ్. కట్టబడి ఉన్నారు. అపోస్తుల పునాది మీద మనము కట్టబడుదముగాక. హల్లెలూయా. మనం ఏ పునాది మీద కట్టబడాలమ్మా? మన పునాది ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇల్లు కట్టేవాడికి తెలిసిద్ది. ఇప్పుడు ఇల్లు కట్టేవాడు పునాది వేస్తాడు, ఇంకోటి వచ్చి పునాది వేస్తాడా? డాక్టర్ వచ్చి పునాది వేయగలడా? అసలు వాళ్ళకి అనవసరం అది. వేరు వేరే ఓడు వేసే పునాదుల మీద కొన్ని సంఘాలు కట్టబడుతున్నాయి. నేను చెప్తున్నాను, డాక్టర్లు వేసే పునాది, అసలు పునాది ఎవడేయాలి? ఎవడైతే ఇల్లు కడతాడో, ఎవడైతే కన్స్ట్రక్షన్ చేస్తాడో వాడే పునాది వేయాలి. సరైనోడు సరైన పునాది వేస్తాడు. ఇప్పుడు డాక్టర్ వచ్చి పునాది అయ్యా, యాక్టర్ వచ్చి పునాది అయ్యా. మాకు పాస్టర్లు మంచి పునాదుల్లో పెడుతున్నారు కొంతమంది పాస్టర్లు బాగా కోతి వెనకాల చూసిన ఒకటే, వాళ్ళు పెదాలు చూసిన ఒకటే. దరిద్రం. అర్థమైందని చెప్పిన మాట. కోతికి వెనక భాగం చూసిన ఒకటే, ఆమె మైకు పెట్టుకొని చెప్తే ఆమె పెదాల మీద కనపడుతుంది చూసిన ఒకటే. సరైనోడైతే సరైన పునాది మీద పెంచుతాడు పిల్లల్ని, సరైన పునాదిలో వేస్తాడు. వీళ్ళు కూలిపోకూడదు, వర్షం వచ్చినా, వరద వచ్చినా, రోగం వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా వీళ్ళు తొలగిపోకూడదు, నిలబడాలన్నోడైతే బుద్ధి కలిగి వాక్యం చెప్పి అపోస్తుల పునాది మీద కడతాడు. మూతికి లిప్స్టిక్లు వేసుకునే వాళ్ళు పునాదులు వేసి, లోకానుసారమైనటువంటి విధానాలన్నీ కలిగినోడు పునాది వేసి, ఆశలన్నీ ఒంటి మీద సొమ్ములన్నీ వేసుకుని ప్రసంగాలు చెప్పేవాళ్ళు పునాది వేస్తే అది నిలబడిద్ది అంటారా? అది నిలబడుతుందా? ఒంటి మీద సొమ్ములు వేసుకుని ప్రసంగాలు చెప్పే వాళ్ళ యొక్క పునాదులు నిలబడతాయి అంటారా? అపోస్తుల పునాది అంటే అసలు ఏంటమ్మా? అసలు అపోస్తులు ఎవరు? అది అపోస్తుల బోధ, మాది అపోస్తుల పునాది అంటారు. కానీ మరి ఒంటి మీద సొమ్ము ఎందుకుంది నీకు? సొమ్ములు ఎందుకున్నాయి? నువ్వు ఇప్పుడు సరే, నువ్వు చేస్తుంది అపోస్తుల బోధ అంటున్నావు, ఒంటి మీద సొమ్ములు ఎందుకు అంటున్నాను నేను. అపోస్తుల బోధ చేసేవాడు బట్ట తప్ప ఏది కనపడకూడదు ఒంటి మీద. అది కూడా బట్ట కూడా సాధారణమైన బట్టగా ఉండాలి. మీరందరూ విశ్వసిస్తున్నారా? నా మీద కోపంగా చూస్తున్నారా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? అపోస్తులు వదిలేశారా? సొమ్ములన్నీ దిగేసుకున్నారా? ఉన్న సొమ్ములు తాకట్టు పెట్టి ఉన్న సొమ్ములు అమ్మేసుకున్నారా? లేదంటే ఆ సొమ్ములన్నీ వేసుకుని ప్రసంగాలు చెప్పారా? అపోస్తులు మీరు చూడండి, వాళ్ళు చేస్తున్న బోధ సాధారణమైనటువంటి వస్త్రాలు వేసుకుని బోధ చేశారు. వాళ్ళ దిశములను కప్పుకోవడానికి, వారి శరీరమును కప్పుకోవడానికి బట్ట తప్ప వాళ్ళ మీద సొమ్ములు లేవు. సొమ్ములు వేసుకొని చెప్పేవాడు, సొమ్ములు వేసుకొని చెప్తున్నవాడు బోధ, వాడిది అపోస్తుల బోధ అంటాడు కానీ వాడిది అపోస్తుల బోధ కాదు. ఖరీదు బట్టలు 10,000 20,000 కోట్లు వేసుకొని చెప్పేవాడి బోధ అపోస్తుల బోధ కాదు. మీరు అవునన్నా కాదన్నా, మీరు అంగీకరించకపోయినా, అపోస్తుల బోధ ఏంటంటే సమస్తాన్ని వదిలివేసుకొని అతి సాధారణమైన జీవితాన్ని బ్రతుకుతూ ప్రజల్ని కట్టారండి. యోహాను యేసుప్రభు భూమి మీదకి రానప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను జీవితం ఎలాంటిదో తెలుసా? తన తిండి ఎటువంటిదో తెలుసా? తన వస్త్రధారణ ఎటువంటిదో తెలుసా? తన తిండి ఎటువంటిది అమ్మా? కొండ మిడతలు, కొండ తేనె, అరణ్యంలో మిడతల్ని తినేవాడు. అతను ఉన్నోడు కాదా? ఒక ప్రవక్త లేదంటే ఒక ప్రధాన యాజకుడు పిల్లోడు కాదా? ఒక పాస్టర్ కొడుకమ్మా. ఈ రోజున కొడుకులు పాస్టర్ల కంటే ఎక్కువ చేస్తున్నారు. పాస్టర్ గారికి చిన్న కారు అయితే వీడికి BMW. సేవ చేసేదంత తండ్రి, సొమ్ములు సోకులు వేసుకుని తిరిగేది పిల్లలు. నేను అంటాను, బాప్తిజం ఇచ్చి యోహాను ఒక పాస్టర్ కొడుకు, బాప్తిజం ఇచ్చి యోహాను ఒక ప్రధాన యాజకుడు కొడుకు. ఆయన పేరు చెప్పగలరా? బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తండ్రి పేరు చెప్పగలరా? ఆయన ఎటువంటి వాడు అనుకున్నావు? యాజకుడండి. యెహోవా మందస్సు వద్దకు వెళ్ళి ప్రజల తరపున ధూపం వేసే వ్యక్తి అండి, మామూలుడు కాదు.
ఒక పాస్టర్ కొడుకు ఎలా ఉండాలి? ఈ రోజుల్లో పాస్టర్ ఫ్యామిలీ కుమారులు లేదంటే వారి బిడ్డలు ఎలా ఉంటున్నారు? కానీ నేను చెప్తున్నాను, అంతగా ఉన్నా, ఎంత పెద్ద పాస్టర్ కొడుకైనా నేను చెప్తున్నాను, అరణ్యములో బతికాడు. అరణ్యములో ఏంటమ్మా, పాస్టర్ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంత మంచి ఫుడ్ అండి. విశ్వాసులు ఎన్ని కానుకలు ఇచ్చేవాళ్ళు, మా ప్రథమ ఫలాలు ఇచ్చేవాళ్ళు అండి. జకర్యాకు తీసుకొచ్చి మంచి మంచి ఫుడ్ తినేవాడు. అలాంటి ఓడు నేను పరిచయం చేస్తానని, అది చేస్తాను, ఇది చేస్తాను, అరణ్యములోనికి వచ్చి కొండ తేనె తాగుతూ మిడతలు చంపుకొని తింటా. తన బట్ట కూడా ఎలా ఉందమ్మా అసలుకి చూడండి. ఒక ప్రధాన యాజకుడు కొడుకు వేసుకున్న వస్త్రాలు చూడండి. నేను చెప్తున్నాను, మైక్ ఉంది కదా అని, సౌండ్ బాక్స్ ఉన్నాయి కదా అని, సంఘం ఉంది కదా అని, జనాలు వస్తున్నాయి కదా అని సొమ్ములని దిగేసుకొని చెప్పేవాడు బోధ మీరు వాడు ఎంత బాగా బోధ చేసినా వాడు ఒంటి మీద సొమ్ములుంటే వాడు అపోస్తుల పునాదిలో బిడ్డల్ని పెంచట్లేదని అర్థం. నువ్వెంత బాగా అన్నా లెక్చరర్వే, నువ్వెంత బాగా అన్న పిహెచ్డి లెవెల్లో వాక్యం చెప్పు, ఒంటి మీద సొమ్ములు వేసుకొని చెప్పి, ఒంటి మీద ఖరీదు కలిగిన వస్త్రాలు వేసుకొని భయంకరంగా బైబిల్ చెప్తున్నా కానీ వెలగలిగిన వస్త్రాలు వేసుకోవద్దని బైబిల్ చెప్పినా కానీ, సాధారణమైన వస్త్రాలు వేసుకొని బోధ చేయమని బైబిల్ చెప్పినా కానీ, క్రొత్త నిబంధన సంఘం ప్రకటిస్తున్నా కానీ, అపోస్తులు ప్రకటిస్తున్నా కానీ, కాదు మాకు దేవుడు ఇచ్చాడు మేము వేసుకున్నామంటే అది ఎంత వాక్య విరుద్ధం. ఏమండి, వాళ్ళు మంచి మాటలే చెప్తున్నారు కాదనట్లేదు, మంచి బోధే చెప్తున్నారు కాదనట్లేదు. నువ్వు వేసుకునే వస్త్రాల ద్వారా, నువ్వు చేసుకునే సోకుల ద్వారా, నువ్వు వేసుకున్న సొమ్ము ద్వారా ఆ పునాది వింటున్న వారు సరిగా కట్టబడరు. ఎంత సాధారణమైన జీవితాన్ని జీవించారు అపోస్తులు, ఎంత సాధారణమైన బ్రతుకును బ్రతికారు అపోస్తులు. వారు చేస్తున్నప్పుడు, వారు పరిచయం చేస్తున్నప్పుడు చరచిర ఆస్తులని రాసి వాళ్ళ పాదాల దగ్గర పడేసిన రోజులు లేవంటారా? భూములు రాసి వాళ్ళ పాదాల దగ్గర పడేసిన రోజులు లేవంటారా? అయినప్పటికీ కూడా వారు సాధారణమైన బ్రతికారు. హల్లెలూయా! సాధారణమైన జీవితాన్ని జీవించారు. సాధారణమైన జీవితం ఎవరి బోధకు సాదృశ్యం అంటే అపోస్తుల బోధకి సాదృశ్యం. ఇవి ఎవడబడితే వాడు పునాదులు వేసేస్తున్నాడు. నేను అంటాను, ఎవడబడితే వాడు పునాదుల మీద కట్టబడద్దు, కూలిపోతావు. కరెక్ట్గా చెప్తున్నాడా, కరెక్ట్గా వాడు చేస్తున్నాడా, విను ఆ బోధని. ముందల చెప్పేవాడు చేయాలంట, చెప్పేవాడు చేయకుండా మీరేడు నుంచి వచ్చి చేసేది ఏమండి? ముందల అందరినీ సమాధానంగా ఉండమని చెప్తాడు కానీ ఆయనే ఉండడండి సమాధానంగా. ఈ సాక్ష్యం అవసరమా? ఏమండి, అందరినీ పరిశుద్ధంగా ఉండమని చెప్తాడు కానీ అసలు ఆయనే ఉండడండి పరిశుద్ధంగా. ఇది అవసరమా? ఏమండి, అందరినీ స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాడు కానీ అసలు ఆయనే స్ట్రిక్ట్గా ఉండడండి. ఈ సాక్ష్యం అవసరమా? ఆలోచించండి. నీ మూలరాయి లేదా నీ పునాది అపోస్తుల పునాది మీద కట్టబడుతున్నదైతే గట్టిగా యేసయ్య స్తోత్రం అంటే గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామని మహిమ పరచొచ్చా? ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు. నేను చెప్తున్నాను, నీ పునాది అపోస్తుల పునాది మీద ఉండాలి. అదే ఆత్మ సంబంధమైన దేవాలయం. దానిని ఆత్మ సంబంధమైన దేవాలయం అని పిలుస్తారు. అపోస్తుల పునాది మీద కట్టబడకుండా ఎవడు వేసిన పునాదుల మీద నిలబడిపోతే కూలిపోతావు. నీకు ఇప్పుడు తెలియదు, కూలి నశించిపోతావు. ఆలోచించండి. ఈ పూట మనమందరం అపోస్తుల పునాది మీదే కట్టబడుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయమ్మా? ఎవరి పేర్లమ్మా? అవును, అసలు అర్థం కావట్లేదా సంఘాలకి? పరలోక పునాదుల మీద అపోస్తుల పేర్లు రాశాడంటే ఈ లోకానుసారమైన సంఘం పునాది కూడా అపోస్తుల పునాది అయి ఉండాలని సంఘాలకు అర్థం కావట్లేదా? ఇంత క్లియర్గా వాక్యం సెలవిస్తుంది కదండి. ప్రకటన పుస్తకంలో ఉంటుంది ఆ మాట 21:14. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడి దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకపు దేవాలయం. ఇప్పుడు పరలోకము దేని మీద ఆనుకొని ఉంది? ఏ పునాది మీద ఆనుకొని ఉందంట? ఎంత క్లియర్గా కనపడుతుంటే దైవజనులు కనపడట్లేదు. నాకు అసలు అర్థం అవ్వట్లేదు.
యెరూషలేం పట్టణం అంట, పరలోకం అంట అపోస్తుల పునాది మీద వేయబడిందంట. అసలు సంఘం అపోస్తుల పునాది మీద వేయబడాలి. వేట దాని మీద వేయబడుతుంది పునాది. ఫ్యాషన్ల మీద కట్టబడుతుంది పునాది, సోకుల మీద కట్టబడుతుంది పునాది, ఆర్పాటాల మీద కట్టబడుతుంది పునాది, రంగుల మీద కట్టబడుతుంది పునాది. ఈ రోజున మనకు ఆ టెన్షన్ కానీ మనకు ఆ బాధ కానీ లేదు. ఎందుకంటే మనం దేవుని కృపలో ఉన్నాము. మనం ఆ పునాది మీద గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు మనం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. అర్థమవుతుందా ప్రియ దైవజనం? మొదటిదిగా నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే గద్దింపులు తీసుకోవాలి. రెండవదిగా నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే ఆత్మ దేవుడు నీ మీదకు దిగి రావాలి. ఆత్మదేవుడు దిగి వస్తే ఏమైంది? నీ ఎదురుగా ఉన్న పర్వతాలు చదును భూమిగా మారిపోతాయి. ఇక మూడవదిగా నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే నువ్వు అపోస్తుల పునాది మీదే కట్టబడాలి. వేరే వేరే పునాదుల మీద కట్టబడితే నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడట్లేదు అని అర్థం. మూడవదిగా దేవుడు మనల్ని ఆ కృపలో ఉంచినందుకు నేను సంతోషిస్తున్నాను, మీరు సంతోషించండి. దేవుడిచ్చిన కృప, మనం ఇది గర్వపడాల్సిన విషయం కాదు. దేవుడిచ్చిన కృప మనకు అది. ఈ పునాదిని చూపించాడు, దర్శనంగా చూపించాడు. ఈ పునాదుల బిడ్డలు స్థిరపరచబడ్డాడు. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు నాలుగవది చూసుకుంటే అక్కడే ఉంది చూడు, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యొక్క 7 నేత్రములు అన్న దగ్గర నుంచి చదవమ్మా. జకర్యా 4:10. యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబెలు చేతిలో గుండునూలుండుట చూచి సంతోషించును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలేకపోతున్నారా? జెరుబ్బాబెలు చేతిలో ఏముందంటమ్మా? గుండు నూలు ఉంది. ఆ గుండు నూలు మీద దేవుని యొక్క అంటే యేసుప్రభుకి 7 నేత్రాలు ఉంటాయి, 7 ముక్కులు, 7 సోలు, 7 చేతులు, 7 కాళ్ళు ఉంటాయా? అది కాదు దానికి అర్థం. 7 ఉంటాయి అని కాదు. గుండు నూలి పైన దేవుని యొక్క 7 నేత్రాలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, గుండు నూలి పైన 7 దేవుని నేత్రాలు, దేవుడు నేత్రములు 7 ఉన్నాయంటే అర్థం ఏంటంటే 7 అనేటువంటి సంఖ్య ఒకటి సంపూర్ణానికి చిహ్నమైతే రెండవది దైవికమైన జ్ఞానానికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండె నూలు ఏంటి అంటే అది దైవికమైన జ్ఞానమునకు పోల్చదగి ఉన్నది. ఏమండి? ఆత్మ సంబంధమైన దేవాలయాలుగా కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలి. దేవుడు మనలోనికి వచ్చి నివాసము చేయాలంటే నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ శక్తితో, నీ ఆడంబరాలతో నువ్వు మందిరముగా కట్టబడితే కుదరదు. నేను అంటాను, నీ సొంత భక్తితో మందిరంగా కట్టబడితే కుదరదు అంటాను. మాకు తెలుసులేండి ఎప్పుడు ప్రార్థన చేయాలో, మాకు తెలుసులేండి ఎప్పుడు రావాలో, మాకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తాం. అది ఆత్మ సంబంధమైన దేవాలయమైనా? నువ్వు ఎలా భక్తి చేయాలి? దైవ సంబంధమైన దైవ జ్ఞానం కలిగి భక్తి చేయాలి, వాక్య జ్ఞానం కలిగి భక్తి చేయాలి. మాకు తెలుసులేండి, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము అట్లాగే పాడతాం పాటలు, మేము ఆ టయానికి వస్తాం మందిరానికి, మేము వస్తాం లేకపోతే లేదండి. అంత నీ జ్ఞానంతో భక్తి చేస్తే, నీ జ్ఞానముతో మందిరంగా కట్టబడితే, నీ జ్ఞానముతో పాటలు పాడితే, నీ జ్ఞానముతో మందిరానికి వస్తే, నీ జ్ఞానముతో భక్తి చేస్తే, నీ జ్ఞానముతో ఉపవాసం ఉంటే, నీ జ్ఞానముతో దేవుని పనులు చేస్తే నువ్వు అది ఆత్మ సంబంధమైన దేవాలయం కాదు. నేను అంటాను, మీకు నచ్చితే ఆమేన్ చెప్పండి. ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే దైవిక జ్ఞానాన్ని పొందుకొని మనం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో చూడండి, ఈ మాటలన్నీ ఉంటాయి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవునికి మహిమ కలుగునగాక. మన మహిమ నిమిత్తం దేవుడు ఏం చేశాడంటే ఆయన జ్ఞానాన్ని మనకిస్తున్నాడంట. ఇప్పుడు ఆయన మనలోకి దిగి రావాలి.
ఇప్పుడు గనక నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడితే పక్షిరాజు రెక్కల చాప, అబ్బా నా బిడ్డ ఎన్ని రోజులు ఇవ్వని అవకాశం ఈ రోజు ఇచ్చిందని ఎగురుకుంటా గుబపెట్టలాగా పక్షిరాజులాగా రెక్కల బార చాపే ఆనందంతో ఎగిరి దూకుతాడు నీలోనికి. యేసు రామమల హల్లెలూయా. మహిమ కలిగిన వాడు బలమైన మహిమ ప్రచండములతో దిగి వచ్చే శుభరాత్రి రాత్రి దేవునికి ఎప్పుడు ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడతామని ఎదురు చూస్తున్నాడండి నా ప్రభువు. నేనంట నాలుగవ మాట కదా, నాలుగవ మాటగా దైవ సంబంధమైన జ్ఞానముతో మనము దేవాలయములుగా కట్టబడాలి. నీకు ఇష్టం వచ్చిన భక్తి చేసుకుంటా, ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటా, ఇష్టం వచ్చిన అమ్మాయి పాట అలా కాదు పాడేదంటే మాకు తెలుసులే అనేవాళ్ళు లేరంటారా? అలా కాదమ్మాయి రాగం ఎలాగంటే మాకు రాదులే, మాకు వచ్చినట్టే పాడతాం. నీకు వచ్చినట్టు కట్టుకుంటే కుదరదు అక్కడ మందిరం. ఓయ్ చెప్పింది చేయి. రాగం అలా అంటే అలా రాగం తీ, నాకు ఇంతే వచ్చు, నేను ఇంతే వాడతాను, కుదరదు. నేను ఒకసారి స్టీఫెన్కి చెప్పాను ఒక మాట. ఏం స్టీఫెన్ చిన్నగా మాట్లాడితే గట్టిగా అంటే పుట్టుకు నుంచి నా వాయిస్ ఇంతేనని అంటున్నాడు. కుదరదు. నీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే కుదరదు నానా. నేను అటు చూస్తున్నావు చంపేసేవాళ్ళలాగా. ఇవి నువ్వే దొరుకుతున్నావు పద్దాకం నాకు వాక్యంలో. దైవజనుడు దృష్టిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో ఉంటాడంట. నువ్వు నమ్ముతున్నావా అయ్యా? దైవజనుడు నోట్లో ఎవడి పేరైతే నానిద్దో దేవుని నోట్లో కూడా వాళ్ళ పేరే నానిద్దంట. ఏ స్టీఫెన్ నమ్ముతున్నావా? నువ్వెంత ధన్యుడివో నన్ను అడిగితే. దైవజనుడు తిట్టని మెచ్చుకొని, కానీ దైవజనుడి నోట్లో నా పేరుంది, దైవజనుడి చూపులో నేను ఉన్నాను. ఏప్సిబా దేవునికి మహిమ కలుగునుగాక. నీకు ఇష్టం వచ్చినట్టు కుదరదండి. రాగం ఇలా పాడాలంటే అలానే పాడాలి. భక్తి ఇలా చేయాలంటే అలానే చేయాలి. సంఘానికి క్రమానికి రావాలంటే ఆ క్రమానికే రావాలి. నీకు ఇష్టం వచ్చిన క్రమాలకు వచ్చి నీకు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతా, దైవజనుడు మాట వెనక, విశ్వాసుల మాట వెనక, ఆత్మీయుల మాట వెనక నీకు నచ్చిన భక్తి చేసుకుంటూ పోతే అది నీ జ్ఞానంతో కట్టుకుంటున్నావు, అది దేవుని జ్ఞానంతో కట్టబడట్లేదు. అర్థమైందా? నీ జ్ఞానముతో కట్టుకునే మందిరం కూలిపోద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జ్ఞానముతో చేసే భక్తి, నీ జ్ఞానముతో కట్టుకునేటువంటి ఆ దేవాలయములకు దేవుడు దిగిరాడు. నీ జ్ఞానముతో చేసే భక్తి అది దేవుడు మెచ్చడు. నీ జ్ఞానముతో పాడే పాటలు అది దేవుడు మెచ్చడు. దేవుడి జ్ఞానం ఒకటి ఉంది, దేవుడి చిత్తం ఒకటి ఉంది, దేవుడి ఏర్పాటు ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక అది ఉంది. అదేంటో తెలుసుకో ముందల. అదేంటో తెలుసుకొని పాటలు పాడు, అదేంటో తెలుసుకొని మందిరానికి రా, అదేంటో తెలుసుకొని వాక్యాన్ని చదువు, అదేంటో తెలుసుకుని ఆత్మను పొందు, అదేంటో తెలుసుకుని అనే భాషలు మాట్లాడు. ఒక క్రమం నియమించాడు విశ్వాస బృందానికి. ఆ క్రమం చేయి. ఆ క్రమం చేస్తేనే దైవిక జ్ఞానముతో నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడుతున్నట్లుగా. దేవుని జ్ఞానంతో కట్టబడాలి, కానీ నీ సొంత జ్ఞానములతో కట్టబడడానికి వీలు లేదు. నేను అంటాను, దైవ జ్ఞానముతో నువ్వు దేవాలయముగా కట్టబడితేనే నా ప్రభు నీలో నివాసము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుండు నూలు దేనికి ఉపయోగిస్తారు? అసలు ముగించేసాను లేదే బోరా. దేనికి ఉపయోగిస్తారు? కొలవటానికి. అది ఇంకో మంచి మాట చెప్పొచ్చా? ఇంకొక మాట చక్కగా చెప్పొచ్చు మీరు. ఇంకా కొలుస్తారు. ఎలా కొలుస్తారు? ఓకే ఓకే దాన్ని ఇంకొక మాట అనండి. సరైన కొలత అన్న మాటకి ఇంకో మాట ఉంది, మంచి మాట ఉంటుంది. ఇప్పుడు గోడను కొలుస్తున్నా, లేదంటే వెడల్పును కొలుస్తున్నా, పొడవును కొలుస్తున్నా, ఎలా కొలుస్తారు వాళ్ళు? ఏం చూసి కొలుస్తారు? ఏదేది క్రమాన్ని ఇంకో మాటగా చెప్పొచ్చా? సమృద్ధి అమ్మా బద్ద అడుగులు ఇంకో మాట చెప్పొచ్చా? స్ట్రైట్గా దాన్ని ఇంకో మాట చెప్పొచ్చా? తిన్నంగా దాన్ని ఇంకో మాట చెప్పొచ్చా? సమానంగా రాజే. తిన్నగా బద్ద కొలత మాకు సమానంగా కొలుస్తారు. అవునా? నేను చెప్తుంది తప్ప కరెక్టా? గుండు నూలు దేనికి ఎలా గుండు నూలుతో కొలతలు ఎలా కొలుస్తారు? సమానం. ఏది కొలిసినా సమానంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి.
దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. ఈ రోజున మనము ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే ప్రభుతో సమానముగా మనం భక్తి చేయగలగాలి. వినండి వినండి, గుండు నూలు ఉంది. గుండు నూలుకు కట్టబడింది ఏంటిది అమ్మా? గుండు నూలు ఇప్పుడు ఎవరు 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 నువ్వా? గుండు నూలు ఎవరు ఎవరు? స్వర్ణకు ఎవరు? యేసయ్య. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు తాడెవరు? తాడెవరు? మనము అంటే చంపేస్తా నిన్ను. నేను అనండి, ఏకవచనం చెప్పండి. రాయి ఎత్తేసేయండి మేమన్న వాళ్ళకి. నాకు నచ్చంది బహువచనం, నాకు నచ్చేది ఏకవచనం. రాయి ఎవరు? రాయి ఎవరు? రాయి ఎవరు? తాడెవరు? తాడెవరు? రాయి ఎవరు? ఏయ్ సరే, నువ్వు ఎవరితో సమానంగా ఉండాలి? ఎవరితో? ఎవరితో? మనం ఎందుకు ఆన్లైన్లో పోల్చుకుంటావేంటి? దరిద్రం, ఆన్లైన్లో పోల్చుకుంటావేంటమ్మా? మరి భక్తిలో ఎవరినో పోలుస్తావు, విశ్వాసంలో ఎవరినో పోలుస్తావు, పాటల్లో ఎవరినో పోలుస్తావు, చర్చికి వచ్చేటప్పుడు ఆమె వస్తుందిగా నేను వస్తే తప్పేంటి నామతో పోలుస్తావు. గుండు నూలుకి అటాచ్మెంట్ అయి ఉండే తాడు మనమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అసలు గుండు నూలు ఉపయోగించేది సమాన కొలతలు కొలవడానికి. నా యేసయ్యతో సమానత్వాన్ని నువ్వు ఎంచుకోవాలి, కానీ ఆడెవడితో, ఆడు సుప్పనాథుడితో, ఆడ మందిరానికి రానోడితో నీ పోలికేంటి? దరిద్రం. వాక్యం చదవనోడుతానా నీ పోలిక? ఎవరితో నువ్వు పోల్చుకుంటున్నావు? ఆ రాయి క్రీస్తు అయినప్పుడు ఆ తాడు నువ్వు అవ్వద్దా? ఈ రోజున జెరుబ్బాబేలు చేతిలో ఉన్న గుండు నూలు క్రీస్తు అయ్యాడు, ఆ తాడు అతనుగా మారిపోయాడు. ఈ రోజున మన చేతిలో ఉన్న గుండు నూలు ఎవరయ్యారు? వాళ్ళ పేరేంటి? ఏదో నువ్వు పైకి ఇప్పుడు యేసయ్య అంటున్నావు, కానీ నిజంగా చెప్పొచ్చా వాళ్ళ పేర్లు? నువ్వు నీ భక్తి ఎవరితో పోల్చుకుంటున్నావు? నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? నువ్వెవరితో సమానంగా ఉంటున్నావు? ఏదైనా సమానత్వపు హక్కులు ఉండాలంటే ఎవరితో నిన్ను పోల్చుకోవాలంటే అది క్రీస్తు అయి ఉండాలి, అంతే. అది ఆత్మీయమైన దేవాలయం, దాంట్లోనే ప్రభు ఉంటాడు. అర్థమైందా? ఎవరినో చూసి డప్పుకులు కొట్టి, నక్కంట పులిని చూసి అట్టుంటది ఏదో బ్రతుకు కొంతమందిది. ఆడు రాలేదు, ఈడు చేయలేదు, ఈడు అన్నాడు, ఆడన్నాడు, నువ్వు నన్ను ఎందుకు అంటావు, ఆడిని ఎందుకు అనవు? ఆమె లేటుగా వచ్చింది, నువ్వు లేటుకు రావా? ఆమెకు తలుపు తీసారని నీకు తీయాలా నేను? అసలు నీ రాయవాడు అసలా? ఇప్పుడు చెబుతున్నావు జీవితాంతం ఉంటుంది అదే. ఇప్పుడు ఏదో సందర్భం వచ్చింది, అవకాశం వచ్చింది, చెప్పకపోతే రాయి ఎత్తేస్తారని ఇప్పుడు చెప్తున్నావు. ఈ సమయం రాకపోతే ఈ సమయం ఎవడమ్మా నీ రోల్డ్ మోడల్? ఎవడమ్మా నీ అతిశయాస్పదము? నేనంటాను, నువ్వు భక్తి చేస్తున్నా, నీ భక్తి దేవునితో సమానముగా ఉండాలి. నువ్వేది చేస్తున్నా నా దేవుడు అన్ని మాదిరి నుంచి వెళ్ళాడు. ఇక్కడ దేవునికి స్తోత్రగాలి. ఏది మాదిరి లేకుండా నా ప్రభు వెళ్ళలేదు, అన్నిటికీ మాదిరి ఉంచాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు క్షమించాలి అనుకో, నా యేసయ్యలో మాదిరి ఉందా లేదా నా యేసయ్యలో? ఒకవేళ నువ్వు తగ్గుండాలనుకో, ఆ తగ్గింపు నా యేసయ్యలో ఉందా లేదా? నువ్వు ఏది పోల్చుకోవాలని యేసయ్యతో పోల్చుకో, యేసయ్యతో సమానంగా ఉండు. నీ గుండు నూలు యేసయ్య అయి ఉండాలి, నీ గుండు నూలు ఎవరు అయి ఉండకూడదు. నీ గుండు నూలు యేసయ్య అయి ఉంటేనే అది ఆత్మ సంబంధమైన దేవాలయము, లేకపోతే కాదండి, లేకపోతే కుదరదు. ఆ మహిమగా దేవుడు ఆ దేవాలయంలోకి దిగిరాడు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? మొత్తం 4. ఎన్ని మాటలు చెప్పాను? 1 చెప్పండి, 2 చెప్పండి, 3 చెప్పండి. చెప్పని వాళ్ళకి రాయి తెస్తారా? రాయి తెచ్చారు, ఎత్తేసేయండి ఆమె మీద, డామ్మును పడిపోతే. 1 ఏంటిది? 2 ఏంటిది? 3 ఏంటిది? 4 ఏంటిది? 5 ఏంటిది? ఇలా ఉంటేనే మనం ఆత్మ సంబంధమైన దేవాలయాలు. ఆత్మ సంబంధమైన దేవాలయాలలో నా ప్రభు మహిమ రాత్రి దిగి రావడానికి సిద్ధంగా ఉంది. నా ప్రభు వారిలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభు వారిని కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
నా ప్రభువుని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది భక్తులు ప్రార్థనలు మొదలేసేసారు. ఇక రాతపూతలకు పని పెట్టొద్దన్నా. ఈ మైక్ ఎంత బరువు ఉంటుందో నువ్వు తెలుసుకోబోతున్నావు తర్వాత. ఈ మైక్ బరువు నీకు తెలియదు, తర్వాత చూపిస్తా మైక్ బరువు ఎంత ఉందో. దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే నువ్వు గద్దింపు తీసుకోవాలి. నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే ఆత్మదేవుడి సహాయం నీకు కావాలి. నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే అపోస్తుల పునాది మీద కట్టబడాలి. నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే దైవిక జ్ఞానముతో నింపబడాలి. నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టబడాలంటే నీవు గుండు నూలైపోయి దేవునితో సమానత్వమును కలిగి బ్రతకాలి. అప్పుడే నా ప్రభు ఎగురుకుంటా వచ్చి అమ్మా నా బంగారం, అయ్యో నా బంగారం అని ఎత్తుకోడు కానీ నీలోనికి దిగొచ్చేస్తాడు. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. నా దేవుడు ఎవరినో ఈ రాత్రి కోరుకోబోతున్నాడు. ఎవరి మీదో నా ప్రభు ఇష్టము చూపించబోతున్నాడు. యెషయా కుమారుల్లో చివరి వాణ్ణి నా దేవుడు ఎన్నుకొని కోరుకున్నట్లుగా ఎవరో ఈ రాత్రి నా ప్రభు దృష్టిలో పడబోతున్నారు. ఎవరో ఈ రాత్రి నా ప్రభుకి ఇష్టానుసారంగా మారిపోతున్నారు. ఈ వాక్యమును నా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.